నువ్వు వేరే వాళ్ళతో లేవా ఇప్పుడు? అప్పుడు నచ్చ ఇప్పుడు నచ్చలేదు అంతే, లైట్ తీసుకో. అదే రీజన్ ఏంటిది? నేను చెప్పను రీజన్. నీ వల్ల నా లైఫ్ మొత్తం ఆగమైపోయింది. ఎందుకు చెప్పవే? మాటలు మంచిగా మాట్లాడు, మర్యాద ఉండదు. నేను అట్లానే మాట్లాడతా. బజార్దానా ఇట్లానే ఉంటారు అమ్మాయిలు. అసలు అమ్మాయిలు అందరూ అట్లా ఏముండరు, అబ్బాయిల బిహేవియర్ బట్టే ఉంటది. అయితే చచ్చిపో అని చెప్పిన క్లియర్ గా. చచ్చిపోమంటున్నావా? నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? అది నా ఇష్టం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మనీ బంజారా. సో గైస్, లాస్ట్ వీడియోని చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఈ వీడియో కూడా చాలా బాగుండబోతుంది. సో మనడు స్టోరీ, రియల్ స్టోరీ ఇది. చాలా బాధ అనిపించింది, ఎందుకంటే తను మా క్యాస్టే. సో అసలు ఏం జరిగింది, స్టోరీ ఏంటనేది తన నుంచి తెలుసుకుందాము. ఏమైంది బ్రో? నేను ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేసిన బ్రో. 1.5 year లవ్ మాది. నన్ను మోసం చేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది బ్రో. ఎప్పుడు జరిగింది? 1.5 year అవుతుంది లవ్ చేసి. ఈ మధ్యలో నన్ను వదిలేసి వేరే వాళ్ళతో పోతుంది బ్రో. అంటే ఇప్పుడు నువ్వు తనని మళ్ళీ కాల్ చేయడం కానీ అట్లా ఏమైనా చేసి? కాల్ చేస్తుంటే కట్ చేయడం కానీ బ్లాక్లో పెట్టేస్తుంది, మాట్లాడతలే. ఓకే, ఏం చేస్తలే, మస్తు ఇదైతుంది. సో ఓకే గైస్, విన్నారు కదా. సో ఇప్పుడు ఏంటంటే అమ్మాయికి కాల్ చేస్తాడు మనోడు. కాల్ చేసి అంటే నీకు రీజన్ ఏంటంటే నీకు తెలియదు కదా? తెలియదు అన్న, రీజన్ ఏంటిదో తెలియదు. సో ఇప్పుడు అమ్మాయికి కాల్ చేసి ఏంటనేది తెలుసుకుందాము. సో నువ్వు మాట్లాడు, ఏమంటో చూద్దాం. ప్రాంక్ కాల్ అని చెప్పకు. సరే, కాల్ చేయి. లౌడ్ స్పీకర్. నీ నెంబర్ తన దగ్గర ఉందా? ఉంది. ఫోన్ లిఫ్ట్ చేసలే అన్న, బ్లాక్లో పెట్టేస్తుంది. ఎందుకు చేస్తున్నావు అని ఇబ్బంది పెడుతుంది. అసలు రీజన్ ఏంటో తెలియదు. ఫోన్ లిఫ్ట్ చేసి మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. కాల్ అని ఆన్సర్ చేయట్లేదు. The number you have dialed is currently busy. Please try. సో మళ్ళీ చేద్దామా ఒకసారి? చేయండి. అంటే నువ్వు మాట్లాడు, లాస్ట్ ఎప్పుడు మాట్లాడినావు? చాలా డేస్ అవుతుందన్న. హలో 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 గీత, ఎందుకు ఓకే కాల్? ఏమైంది అసలు? రీజన్ ఏంటిది? ఎందుకు నన్ను ఇది చేస్తున్నావు? అరే నేను కాల్ చేద్దాం చెప్పినా కూడా నువ్వు ఎందుకు ఓకే కాల్ చేస్తున్నావు? రీజన్ ఏంటిది అంటే అర్థం ఏంటి? రీజన్ ఏంటి చెప్పాల్సిన అవసరం ఏంటి? చెప్తేనే కదా నాకు తెలిసేది. ఏం చెప్పాలి రీజన్ నీకు? నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? అది నా ఇష్టం. అది నా ఇష్టం అంటున్నా కదా. ఎన్ని రోజులు నాతో తిరిగింది, ఎట్టుపోయింది అది? అదంతా మర్చిపో. అది గుర్తు పెట్టుకొని పిచ్చోళ్ళలాగా ఊకే ఫోన్ చేస్తావా నాకు? అదంతా మర్చిపో అంటున్నా. ఎలా మర్చిపోతానే? పిచ్చోళ్ళలాగా గుర్తు పెట్టుకొని ఊకే కాల్ చేసి నన్ను ఎందుకు సతాయిస్తున్నావు? మరి నన్ను వదిలేసి వేరే వాళ్ళతో ఎందుకు పోతున్నావే? అది నా ఇష్టం, నీకెందుకు? మరి నాతో ఓ రూమ్ లో పనుకున్నప్పుడు గుర్తులేదా? అర్థం కాదు. నాతోని ఓయోకి వచ్చినప్పుడు లేదా అంటున్నా.
హలో హలో వస్తే మాట్లాడవే. హలో హలో వినిపిస్తలే? వినపడట్లేదు, వాయిస్ క్లియర్ గా లేదు. నాతోని ఓయకి వచ్చి పనుకున్నప్పుడు ఏమైంది అంటున్నా. ఇది కావాలని చేస్తున్నట్టుంది. సో గైస్ మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ చిలాకి. హలో హలో ఏమైంది? కట్ చేస్తున్నావు ఎందుకు? నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, అర్థమైందా? అదే ఎందుకు? మంచిది. అదే ఎందుకు అంటున్నా. లవ్లో అవన్నీ కామన్ కదా, దాన్ని పట్టుకొని అక్కడ వచ్చినావు ఇక్కడ వచ్చినావు అని ఎందుకు సతాయిస్తున్నావు? నిన్ను ఎంత సిన్సియర్ గా లవ్ చేసినానే నేను. నువ్వు చేసినావు, నేను చేయలేదు కదా. నాతో పనుకున్నప్పుడు లేదా నీకు? మాటలు మంచిగా రాని, ఓకేనా? ఇట్లానే మాట్లాడతా. మరి నువ్వు నన్ను ఇంత నేను టార్చర్ చేసినావు, నా ఈ డబ్బులన్నీ అయిపో చేసినావు, నిన్ను సిన్సియర్ గా లవ్ చేసిన నేను. ఇప్పుడు మంచిగా లేదు, నీ వల్ల నా లైఫ్ ఆగమైపోయిందే బజార్దానా. చంప పగులుద్ది, మంచిగా మాట్లాడు. నేను ఇట్లానే మాట్లాడతాను, అట్లా చేసినప్పుడు నేను ఇట్లానే మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. అప్పుడు ఉన్నట్టు నువ్వు ఇప్పుడు ఇట్లా లేవు కదా, అప్పుడు వేరే ఉన్నావు కదా. నేను మారిపోయాను అంటున్నావా? నువ్వే మారిపోయినావు. నువ్వు మారిపోలే. నేనేం మారలేదు. నేను అట్లా నువ్వు వేరే వాళ్ళతో లేవా ఇప్పుడు? అది నా ఇష్టం అంటున్నా కదా, నువ్వు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు? వేరే వాళ్ళతో ఉంటే నీకేంటి? అలాంటప్పుడు నాతో ఎందుకు ఇట్లా చేసినావు అంటున్నా నేను మొత్తం. అది లవ్ లో ఉన్నా కాబట్టి చేసిన, మధ్యలో ఇట్లా అవద్దని ఎవరు అనుకోరు కదా. మరి ఇప్పుడు ఏమైంది? అప్పుడు లవ్ ఇప్పుడు ఏమైంది? అప్పుడు నచ్చిన, ఇప్పుడు నచ్చలేదు, అంతే. లైట్ తీసుకో. అదే రీజన్ ఏంటి? ఇది నేను చెప్పను రీజన్. చెప్తేనే కదా నాకు తెలిసేది. నచ్చలేదు అని చెప్తున్నా కదా. చెప్పవే బజార్ దానా. చంప పగులుద్ది, మాటలు మంచిగా మాట్లాడు. ఇప్పటికే ఓవర్ అయింది. నువ్వు చాలా చూసేసిన, నువ్వు ఇలా చేస్తావని అనుకోలే. నీ వల్ల నా లైఫ్ మొత్తం ఆగం చేసిపోయింది. ఇప్పుడు వదిలేసే, ఎందుకు సతాయిస్తున్నావు? ఊకే ఫోన్ చేసి ఊకే మెసేజ్ పెట్టడం అవసరం అని. నీ వల్ల నా లైఫ్ మొత్తం ఆగం అయిపోయింది. నేను ఖరాబ్ చేసుకోమని చెప్పలేదు కదా నీ లైఫ్ ని. అలాంటప్పుడు ఎందుకు వచ్చినావు నా లైఫ్ లోకి? కావాలని ఎవరు రారు కదా, అదేదో కోఇన్సిడెంట్ అయిపోయింది, వదిలిపెట్టు. అంతేనా? అంతే. ఓకే, ఫోన్ చేసి సతాయించడు, మెసేజ్ పెట్టడం ఎందుకు అవసరం? బ్లాక్ చేసినా కూడా కొత్త కొత్త నంబర్స్ నుండి కాల్ చేయడం ఎందుకు? నేను ఏ టైంలో ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. ఇంట్లో ఉన్నప్పుడు ఊకే కాల్ చేస్తే నాకు ఇబ్బంది అవదా? అది ఇష్టం లేదే నాతోని 1.5 years ఉన్నావా నువ్వు నాతోని? అది లవ్ లో ఉన్నప్పుడు అదంతా కామన్, విడిపోతామని ఎవరు అనుకోరు కదా. మరి ఇప్పుడు ఏమైంది అంటున్నా లవ్? ఇప్పుడు నాకు నచ్చలేదు, నీ బిహేవియర్ నాకు నచ్చలేదు, అందుకే వదిలేసిన. నువ్వు కూడా లైట్ తీసుకొని నువ్వా నవ్వు. కడుపులోనే ఉండకాయి పుడమికేలా వస్తేవై. నేను తీసుకోనబ్బా, నేను చాలా ప్రేమించిన. నేను నా అమ్మ తర్వాత అమ్మ అనుకున్నా కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదే అసలే. కళలో కూడా అనుకోలే నువ్వు ఇట్లా చేసినావు. నీ వల్ల నా లైఫే మొత్తం ఆగమైపోయింది. నిన్ను చాలా చాలా అంటే చాలా ప్రేమించిన. నేను ఇట్లా చేస్తావని అస్సలే అనుకోలే. నేను లవ్ చేయమని చెప్పలేదు, నేను నీ లైఫ్ ని ఖరాబ్ చేయలేదు. అనవసరంగా నా మీద ఎందుకు నెట్టుకున్నా? నేను లవ్ చేయమని చెప్పలేదా నీకు? నేను చెప్పలేదు కదా నీకు. నా వెనకాల మరి నాతో ఎందుకు తిరిగినావు మరి? అరే మళ్ళీ ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు? అది కామన్ అంటున్నా, లవ్ లో ఉన్నప్పుడు అది కామన్. దాన్నే పట్టుకొని ఊకే ఎందుకు ఇచ్చేస్తున్నావు, ఇష్యూ చేస్తున్నావు? ఇలా ఎంత మందితో తిరుగుతావు? ఎంతమంది లైఫ్ ఆగం చేస్తావు అబ్బాయిలది? ఎవరి లైఫ్ ఖరాబ్ చేయలేదు, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నాను. ఇప్పుడు నాతో అయిపోయింది, ఇక వేరే వాళ్ళని పట్టి వాడిని కూడా ఆగం చేస్తూనే ఉంటావు కదా, నాకు తెలిసింది.
ఎవరు చెప్పారు నీకు? నాకు తెలుసు, మొత్తం తెలుసు, నేను మొత్తం చూస్తున్నాను. ఇట్లా చేయొద్దు. చూసినప్పుడు సైలెంట్ గా ఉండు. ఎందుకు మరి నా లైఫ్ లో ఎందుకు వచ్చినావు, ఎందుకు వెళ్ళిపోయినావు మళ్ళీ? అట్లాంటి అమ్మాయిని నేను వేరే వాళ్ళతో తిరుగుతున్నాను తెలిసినప్పుడు లైట్ తీసుకో. నువ్వు లైట్ తీసుకోవాలా? నువ్వు లవ్ చేసినట్టు నేను లవ్ చేయలేదు తెలుసా? నేను నిన్ను లవ్ చేసిన కానీ మరీ డీప్ గా చేయలేదు. నేను చేసిన నీకు డీప్ గా. మా అమ్మ తర్వాత అమ్మ అనుకున్నా నిన్ను. ఇట్లా మోసం చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావని అస్సలే అనుకోలే నేను. నేను ఇవ్వమని నీకు చెప్పలేదు కదా. చెప్పలేదని నువ్వు ఇప్పుడు మొత్తానికి నన్ను ఆగం చేద్దామని చూస్తున్నావు. నేనేం ఆగం చేయలేదు, జస్ట్ మూవ్ ఆన్ అయిపోతున్నాం అంతే. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. నువ్వు దానికి లైట్ తీసుకోకుండా ఒకటే ఫోన్ మెసేజ్ చేస్తున్నావు ఎందుకు? ఎందుకు వదిలేసినావు చెప్పు, అదైనా రీజన్ చెప్పవే ప్లీజ్. అన్నం పెడతా. నచ్చలేదు అంటున్నా కదా, ఎందుకు ఊరికి అడిగింది అడుగుతావు? చెప్పన్నప్పుడు చెప్పు, లేకపోతే నాకు మాటలు మంచిగా రావు. ముందే అంటున్నా, చెప్పన్నప్పుడు చెప్పు. నేను చెప్పను. ఎందుకు చెప్పవే? మంచిగా మాట్లాడు. నేను అట్లానే మాట్లాడతా బరాబర్. మాటలు మంచిగా మాట్లాడు, మర్యాద ఉండదు. నేను అట్లానే మాట్లాడతా. బజార్దానా చెంప పగులుద్ది. అట్లా మాట్లాడకు, కొంచెం నాకు కావాలి నువ్వు అంటే లవ్ లో ఉన్నప్పుడు మంచోళ్ళు, లవ్ ఇట్లా బ్రేకప్ చెప్పేస్తే ఇంకా సెటిల్ అయిపోతారా? అట్లా చేయకే ప్లీజ్. నువ్వు నాకు కావాలి. నువ్వు నాకు వద్దు ప్లీజే. నువ్వు ప్లీజ్ అన్నా ఏమన్నా అసలు నాకు 0.00% కూడా నీ పైన ఇంట్రెస్ట్ లేదు. నీకోసం నేను ఏ పనైనా వదిలేయడానికి సిద్ధం. నీకోసం మంచిగా ఉంటాను, రావే నా లైఫ్ లోకి. అంత త్యాగం చేయాల్సిన అవసరం లేదబ్బా. నువ్వంటే అంత ఇష్టమే, నీకోసం ఏదైనా వదిలేస్తా. నీ ప్రాణం వదిలేసుకో. నా ప్రాణం వదిలేస్తే నువ్వు హ్యాపీ కదా? హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉంటావు మనిషిగా. సతాయించేటోడు తగ్గిపోయింది. కాదు, హలో, నేను వాళ్ళ ఫ్రెండ్ శ్రీరామ్ వాళ్ళ ఫ్రెండ్ గీత. చెప్పండి. కాదు, ఇట్లా ప్రాణం మీరు లవ్ చేసిరు బాగానే ఉంది, తర్వాత చనిపోని అంటున్నావు ఏంటి నువ్వు? అసలు నేను చనిపోమని చెప్పట్లేను. అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నా, నా లైఫ్ స్పాయిల్ అయిందంటే నేను ఖరాబ్ చేయలేదు కదా తన లైఫ్ ని. కాదు, వాడు ఏడుస్తూనే ఉన్నాడు కదా, ఒకసారి నువ్వు వాని బాధ అర్థం చేసుకొని ఎందుకు రీజన్ కూడా చెప్పు. ఇట్లానే ఉంటారు అమ్మాయిలు అసలు? అమ్మాయిలు అందరూ అట్లా ఏముండరు, అబ్బాయిల బిహేవియర్ అని బట్టే ఉంటది. అంటే వీడు ఏం చేసిన సరే, దానికి ఏదైనా ఒకటి ఉంటది, ఇలా మార్చుకోవడం ఇంకా ఏదైనా ఉంటది అని. నువ్వు మరి రీజన్ చెప్తేనా కదా ఏది తప్పు. నువ్వు రీజన్ చెప్తే మార్చుకుంటా అంటుండు కదా. చాలా సార్లు చూసినా నేను, మార్చుకునేంత ఓపిక నాకు లేదు, ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు. ఏం చూసినా ఇంకా ప్రపంచంలో అమ్మాయిలు లేరా? ఉన్నారు కదా, నేను ఒక్కదాన్నే లేను కదా. ఇప్పుడు ఏమంటావు నువ్వు? నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుందని చెప్తావా ఏంది? నాకంటే మంచి అమ్మాయి దొరుకుద్దా లేదా అనేది నాకు తెలియదు, నేను చెప్పనట్లు. మరి వాడికి అంత హోప్ ఇవ్వడం ఎందుకు? మంచిగా లవ్ లో ఉండి పెళ్లి చేసుకుంటా అని హోప్ ఇవ్వడం ఎందుకమ్మా? చేసుకుందాం అనుకున్నా కానీ మధ్యలో నాకు నచ్చలేదు. నచ్చినప్పుడు అవాయిడ్ చేయాలి కానీ ఈ పాటికి నువ్వు సైలెంట్ వెళ్ళిపోతే ఎట్లా? కదా నేను అందుకే అవాయిడ్ చేస్తున్నా కదా. తనే కదా నాకు ఊపే కాల్ చేస్తున్నాడు, నేనేం చేయట్లేదు కదా. ఇప్పుడు వాడు వెళ్ళి ఏమైనా చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? బాధపడితే లేదంటే వాళ్ళ ఫ్యామిలీ. నేను అమ్మాయి లేకపోతే అసలు ఉండలేను అంత. ఎప్పుడు అంటే మంచిగా చూసుకోడా అంటున్నా నేను. మరి ఎందుకు వదిలేయడము? ఏమో నాకు వేరే వాళ్ళతో మాట్లాడుతుండేమో, వేరే అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాడేమో అని డౌట్ వచ్చింది. నీకు డౌట్ అంటే క్లారిటీ తెలుసుకోవాలి కానీ తెలియదు, డౌట్ ఉంది. డౌట్ వచ్చింది, క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. డౌట్ వచ్చి రావి కదా, ఇంకా క్లారిటీ ఎందుకు నాకు? కాదు నువ్వే వేరే వాళ్ళతో తిరుగుతున్నావు అంట. తిరుగుతుందన్న, అందరితో తిరుగుతుంది, హగ్గులు. నేను వేరే వాళ్ళతో తిరుగుతున్నా అని తెలిసినప్పుడు నువ్వు చూసి వెంటనే అడగాల్సింది కదా. అప్పుడే అడగాల్సింది. ఏ రోజైతే నేను నీ కంట పడ్డానో ఆ రోజే అడగాల్సింది కదా.
అలా కాదు, నువ్వు మరి అంటే ఎవరైనా ఉంటారు, ఎందుకు సడన్గా అంతగానో ఇంత లవ్ చేసి సడన్గా వదిలేయడం? వాడి ఫ్యామిలీ ఏమైపోతుంది, వాళ్ళ ఫాదర్ లేదంట. ఫ్యామిలీ ఇప్పుడు మా ఇంట్లో మాత్రం ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మరి ఏంటి ముందే చెప్పాలి అంటే ఏం ప్రాబ్లం, మీ ఇంట్లో ఏమైతుంది, ప్రాబ్లం ఏంది? మా క్యాస్ట్ వేరు వాళ్ళ క్యాస్ట్ వేరు, ఒప్పుకోరు. లవ్ చేసినప్పుడు నీకు క్యాస్ట్ తెలియలేదా గీత? అనుకున్నా నేను, ఒప్పించుకుంటాం అనుకున్నా, ట్రై చేసిన, అవ్వలేదు. ఇంకోటి తిన బిహేవియర్ కూడా నాకు నచ్చలేదు, సో ఇంకా నేను లైట్ తీసుకున్నా. నాకంటూ ఒక లైఫ్ ఉందని నాకు కూడా అర్థమైపోయింది. నా లైఫ్ కాదు కదా. నీ లైఫ్ నువ్వు చూసుకున్నావు, నా లైఫ్ మడ్డ కొట్టినా పర్వాలేదా? నీ లైఫ్ ఏం అవ్వలేదు, నా వల్ల లేని నా లైఫ్ ఎట్లా మూవ్ ఆన్ అవుతుంది? లేదు నాలంటి అమ్మాయి ఇంకొక అమ్మాయి వస్తుంది, మంచి అమ్మాయి దొరుకుతుంది. నాకు ఎవ్వరొద్దు, నువ్వే కావాలి. నేను నిన్ను చేసుకోను, ప్లీజ్ వచ్చేసేయి. మళ్ళీ నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా నేను తరగను. నువ్వు నాకు ఫోన్ చేసి వేస్ట్, ఇంకా నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. మా ఇంట్లో ఒప్పుకోరు, మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు. మరి నాతో పనుకున్నప్పుడు ఈ క్యాస్ట్ గుర్తు రాలేదా అని? అరే లవ్ లో కామన్ అంటున్నా నేను, అది నువ్వు దానికి దీనికి లింక్ పెట్టకు. నువ్వు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వాడి నుంచి? వాడేమో ఇప్పుడు బ్రేకప్ నుంచి బయటికి రావట్లేదు, అసలు ఏంటి నీకు? నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, మా ఇంట్లో ఒప్పుకోరు. నీ పడికి నువ్వు సైలెంట్ అయిపోతావు, వాడేమైపోతాడు మరి? తన ఇష్టం, అది నాకు తెలీదు. ఇప్పుడు నా లైఫ్ ని ఖరాబ్ చేసుకోవాలా నేను తన కోసం? అలా కాదు గీత, మీరు కొంచెం అర్థం చేసుకోవాలి పాపం. అండర్స్టాండింగ్ ఉంటే ఏం కాదు, తను లైట్ తీసుకోవచ్చు. కానీ తనే పిచ్చోడ్ లాగా మాట్లాడుతున్నాడు. నువ్వు లేకుంటే నేను ఉండలేను, నువ్వు నాతో తిరిగినావు, అట్లా ఉన్నావు ఇట్లా ఉన్నావు అని బెదిరిస్తున్నాడు తనే. నాకు కావాలని ఇప్పటి వరకు నువ్వు తిట్టినా వేరే వేరే వాళ్ళతో నువ్వు తిరిగినా ఏం చేసినా నువ్వే కావాలని అనుకున్నా. అంటే నిన్ను అంతగా లవ్ చేసినా నేను, నువ్వు ఇంత చేస్తావని నేను అనుకోలేదు. లవ్ చేయడం నీ తప్పు, మోసపోవడం నీ తప్పు, నాది కాదు. నేను క్లియర్ గా చెప్పేసిన, మా ఇంట్లో ఒప్పుకోరు ఇంకా చెప్పేసిన. మీరు అది కాదండి గీత, ఏదైనా లైఫ్ లో అవతల వాళ్ళు బాధపడుతున్నప్పుడు వదిలేసి ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉన్నా మాట్లాడుకోవాల్సింది ఫస్ట్. మా ఇంట్లో ఒప్పుకోరండి, నేను తనకి క్లియర్ గా చెప్పిన, మా ఇంట్లో ఒప్పుకోరు ఇంకా అవ్వదు, లైట్ తీసుకో అని చెప్పేసి అన్నా నేను. తనే పిచ్చోడ్ లాగా తాగుకుంటే నాకు ఫోన్లు చేయడం ఇది చేస్తున్నాడు. రావే మళ్ళీ. అరే నువ్వు నన్ను ఇంకోసారి అడగకు, ఓకేనా? నాకు ఇంకోసారి కాల్ చేసినా మెసేజ్ చేసినా నేను మాత్రం అస్సలు ఊరుకొని చెప్తున్నా. కాదు ఇప్పుడు వీడు బాధపడుతున్నాడు, కొంచెమైనా కన్సల్ట్ చూపించాలి కదమ్మా నువ్వు. నేను చూపించిన వాటికే వదిలేసిన. ఇప్పుడు అనవసరంగా నా ఫ్యామిలీని చేసుకుంటాను, నా ఫ్యామిలీని కాదని తనని చేసుకుంటే ఇప్పుడు ఎవరు నష్టపోతారు? తనే కదా. ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళని ఎవరినో చేసుకుంటావు, ఎవరితో లవ్ లో ఉన్నావు. అవును, అది మా ఇంట్లో వాళ్ళు చూస్తారు కదా, నేను ఎవరితో లవ్ లో లేను, తనకి తనే ఊహించేసుకుంటున్నాడు. నువ్వు ఇప్పుడు ఉన్నావు కదా లవ్ లో, మీ డాడీ వాళ్ళు చూసిన వాళ్ళేనా వాళ్ళు లవ్ చేస్తున్నావు? అది నా ఇష్టం, నా పర్సనల్, నీకు అనవసరం. ఇలా ఎంత మందితోనే ఆడుకుంటావు మరి? పర్సనల్ అనుకుంటా. నేను ఎవరి లైఫ్ తోనే ఆడుకోలేదు, ఓకేనా? బాయ్. నాకు ఇంకోసారి మెసేజ్ చేయకు, కాల్ చేయకు, చేసి మాత్రం బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాను, నీ ఇష్టం. ప్లీజ్ బాయ్. హలో హలో హలో, ఏమైంది కట్ చేస్తున్నావు? చెప్పినా కదా ఎందుకు కాల్ చేస్తున్నావు నాకు? ప్లీజ్ అమ్మా రావే మళ్ళీ. అబ్బా నువ్వు అట్లా మాట్లాడుతుంటే నాకు చిరాకు వస్తుంది. నువ్వు లేకుంటే నేను ఉండలేను. అయితే చచ్చిపో అని చెప్పిన క్లియర్ గా. చచ్చిపోమంటున్నావా? కట్ చేసి అవసరం లేదు. ఇగో ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. ఆమె డైరెక్ట్గా అంటే ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే నీకు వద్దని ఫిక్స్ అయిపోయింది. నువ్వు అలాంటి అమ్మాయి కోసం నువ్వు ఎంత మాట్లాడినా వేస్టే. ఇంకొకసారి నువ్వు తను రిక్వెస్ట్ చేసి నీ లైఫ్లోకి తీసుకున్నా కూడా నువ్వు హ్యాపీగా ఉండలేవు. నిజమైన ప్రేమకు చోటే లేదులే.
చాలా ప్రేమించినాను. ఎవరైనా ప్రేమిస్తారు బ్రో లైఫ్లో. నాకు కూడా బ్రేకప్స్ ఉన్నాయి. సో ఏంటంటే మనకు ఒక మంచి పార్ట్నర్ వెతుకుంటే ఏం అవ్వదు. అటు ఇటు కాకుండా మనం మధ్యలో ఎవరైనా వెతుకున్నాం అనుకో, అప్పుడు ఏమైతే ఇలాంటి బ్రేకప్స్ అవుతుంటుంది. సో ఇన్ కేస్ నువ్వు ఏదైనా ట్రై చేసి అమ్మాయిని మనం పెళ్లి చేసుకున్నావు అనుకో, నువ్వు లైఫ్లో బాగుండవు. అదేదో ఇప్పుడే లైట్ తీసుకొని మర్చిపోవడానికి ట్రై చేయి. ఎందుకంటే ఆమె క్లియర్గా చెప్తుంది, నేను అసలు వద్దు వద్దు అన్నట్టుగా. నువ్వు చచ్చిపో, ఎవరైనా ఏమైనా చచ్చిపో అని చెప్పరు. సో అంత ఇది చెప్తుంది ఆమె, అంత క్లియర్గా నాకు వద్దు వద్దు అంటుంది. నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసి ఇన్ కేస్ వచ్చినా కూడా ఆమె నీతో హ్యాపీగా ఉండదు. సో ఏం చేయంటే ఇప్పుడు ఇవన్నీ వదిలేసి నువ్వు ఏదైతే వర్క్ మీద ఉందో వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఏదైనా జాబ్ చేసుకో. మళ్ళీ నీ లైఫ్ నువ్వు, మనకు డబ్బులు ఉంటే ఏదైనా మన లైఫ్లోకి వస్తుంది. సో సంపాదించు ఫస్ట్, తర్వాత ఎవరో ఒకరు వస్తారు నీ లైఫ్లో, వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు వస్తారు. సో అలాంటి తప్పులేం చేయకు. సో గైస్ చూసారు కదా. సో ఈ శ్రీరామ్తో మాట్లాడించడానికి మెయిన్ రీజన్ వచ్చేసి తను మా క్యాస్టే. సో తను నాకు అంతకుముందు కూడా చెప్పిండు, అన్న ఇట్లా క్యాస్ట్ రీజన్ వల్ల నన్ను వదిలేస్తుందన్న అని చెప్పేసి. సో బంజారా మా క్యాస్ట్ ఏం తక్కువ క్యాస్ట్ ఏం కాదు, మంచి క్యాస్టే. మంచి ఎందుకు కాదు, క్యాస్ట్లో మంచి చెడులు ఏమి ఉండదు, మేము కూడా మనుషులమే. సో అది మీరు గుర్తించాలి. సో ఇలాంటి బ్రేకప్ కానీ మీది ఎవరిదైనా ఉంటే మాత్రం నా కింద కామెంట్ చేయండి, నేను ప్రాంక్ కాల్ చేస్తాను. సో నేనైతే ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు రా, ఇక్కడ కూర్చో, మాట్లాడు. కానీ నువ్వు అమ్మాయి విషయంలో ఇంకా ఫోన్ చేయకు. ఆమె నీకు బ్లాక్ చేసేది కాదు, నువ్వే చేసేసేయి. నువ్వు ఎలాగో మనోడికి కొంచెం యూట్యూబ్లో వీడియోస్ చేయడం కూడా ఇంట్రెస్ట్ అంట. ఇమ్రాన్ అన్న ఫోటో కూడా పెట్టుకున్నాడు, టాటూ ఇచ్చుకున్నాడు. సో మీకు కనిపిస్తుందో లేదో ఇది. సో గైస్ ఏంటంటే, నువ్వు ఒకవేళ నేను ఇమ్రాన్ అన్న పరిచయం చేస్తా, ఇది అవ్వకపోతే నా దగ్గర ఉండి ఏదైనా నేను వీడియో ఎడిటింగ్ అని ఏదైనా నేర్పిస్తా, సరేనా? సో గైస్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీ లవ్ స్టోరీ ఏమైనా ఉంటే మాత్రం, మీ లవ్ స్టోరీ ఏంటి, ఎలా బ్రేకప్ అయింది అనేది కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.